ఫ్రెండ్స్, దిస్ ఇస్ TeluguTechTuber-Unboxings. ఈరోజు అన్బాక్స్ అవ్వది నాయిస్ బ్రాండ్ నుంచి నాయిస్ నరు ప్రో నెక్బ్యాండ్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్. సో రీసెంట్గా ఫ్లిప్కార్ట్ లాంచ్ అయిందనమాట. సో ఇదే కాదు, నాయిస్ బ్రాండ్ నుంచి మన ఛానల్లో కొన్ని అన్బాక్సింగ్స్ కూడా ఉన్నాయి. సో వాటి లింక్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు వాచ్ చేయొచ్చు. సో ముందుగా దీని బాక్స్ మీద కంటెంట్ ఇచ్చారో చూద్దాం. టాప్లో చూస్తే మనకి నాయిస్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇయర్ ఫోన్స్ పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. కింద చూస్తే మనకి నరు ప్రో అని చెప్పి మెన్షన్ చేశారు. రైట్ సైడ్ చూస్తే మనకి బ్లూటూత్ నెక్ బ్యాండ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి లిజన్ టు ద నాయిస్ విత్ అని చెప్పి చిన్న స్లోగన్ అయితే కనిపిస్తుంది. అండ్ కింద బాటమ్ చూస్తే మనకి చిన్న బార్ కోడ్ అయితే ఇచ్చారనమాట. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి డిజైన్డ్ ఇన్ ఇండియా అండ్ నెంబర్ 1 బ్రాండింగ్ అంటున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇది వచ్చరికి నియాన్ గ్రీన్ కలర్ అండి. అండ్ ఇది వచ్చరికి 35 hours ప్లేబ్యాక్ టైం వస్తుంది అంటున్నారు. ఈఎన్సీ సపోర్ట్ ఉంటుంది. IPX5 వాటర్ ప్రూఫ్స్ వస్తుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. డ్యూయల్ పరింగ్ సపోర్ట్ ఉంటుంది అంటున్నారు. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది అనమాట. అండ్ కింద చూస్తే ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. ప్రైస్ వచ్చేసరికి మనకి 2799 ఉంది. మనకి ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో వచ్చరికి 899 రూపీస్ కింద లాంచ్ చేస్తున్నారనమాట. సో ఒకసారి మన బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. బాక్స్లో వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూస్తే మనకి టైప్ A టు టైప్ C ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రా ఏ టిప్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ చిన్న పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చరికి యూజర్ మాన్యువల్ అండ్ ఒక చిన్న స్టిక్కర్ అయితే ఇచ్చారు మనకి. అండ్ ఫైనల్గా ఇక్కడ చూస్తే మనకి 1 year వారంటీ కార్డ్ అనమాట. సో వారంటీ మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటేనే వారంటీ అప్లికబుల్ అవుతుంది. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఫైనల్గా ఇక్కడ చూస్తే మనకి ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ గ్రీన్ కలర్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇయర్ బడ్స్ మధ్యలో మనకి నాయిస్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే ఇచ్చారు. ఈవెన్ వైర్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి వాల్యూమ్ రాకెట్స్ అయితే ఇచ్చారు. మధ్యలో మోడ్ చేంజింగ్ బటన్ ఇచ్చారు. అండ్ LED ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది విత్ కవర్ అండి. సో అదొక మంచి విషయం చెప్పుకోవాలి. అంటే వాటర్ కానీ ఈవెన్ మన స్వెట్ కూడా సో దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో కవర్ ఉంటే కొంచెం ఎంతో కొంత సేఫ్టీ అయితే ఉంటుంది. సో అదొక మంచి విషయం చెప్పుకోవాలి. అండ్ ఎక్స్టెన్షన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, మంచి క్వాలిటీ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి నాయిస్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ దీని సైడ్ అయితే మనకి ఎటువంటి బటన్స్ అయితే ఏమీ లేదు. సో ఒకసారి మన మొబైల్కి పేర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది వచ్చరికి బ్లూటూత్ 5.2తో వస్తుంది అనమాట. సో ఎంత ఫాస్ట్గా పేర్ అవుతుందో కూడా చూద్దాం ఒకసారి. పవర్ ఆన్ చేస్తున్నాను. సో పవర్ అయితే ఆన్ అయింది. సో పేరీ మోడ్లోకి అయితే వచ్చిందనమాట. సో నాయిస్ నరు ప్రో అని చెప్పి చూపిస్తుంది. సో ఫస్ట్ టైం కనెక్ట్ చేసేప్పుడు కొన్నిసార్లు లేట్ అవుతుందండి. సో నెక్స్ట్ టైం మాత్రం నాకు తెలిసి పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. సో కనెక్ట్ అయితే అయిపోయింది. చూద్దాం ఒకసారి ఒక 2 days యూస్ చేద్దాం. అండ్ ఇది వచ్చరికి 10mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ గేమింగ్కి యూస్ చేసుకోవచ్చు లేదా. ఇది వచ్చరికి 35 hours ప్లేబ్యాక్ టైం అంటున్నారు. సో దీని బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, సో కాలింగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మీకు కంప్లీట్ రివ్యూలో ప్రజెంట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ నాయిస్ నరు ప్రో నెక్ బ్యాండ్ హెడ్ ఫోన్స్ అన్బాక్స్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 days నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాడుకుందాం. సో ఫస్ట్ మాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ గురించి చెప్పాలంటే నాకైతే మంచి డీసెంట్ డిజైన్లో తీసుకొచ్చారనిపిస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ బడ్ డిజైన్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట ఇయర్లో పెట్టుకున్నప్పుడు. అండ్ రిమైనింగ్ డిజైన్ మాత్రం మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏముంటుంది వేరే వాటితో కంపేర్ చేస్తే. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే నాకు ప్లాస్టిక్ క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉందనిపిస్తుంది ఓవరాల్గా. అండ్ ఈ వైర్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. సో బట్ ఈ బడ్జెట్లో డెఫినెట్లీ ఇంప్రెసివ్ అనే చెప్పాలి బిల్డ్ క్వాలిటీ అనేది. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాల్ క్వాలిటీ. సో కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదండి. పీక్లో వాల్యూమ్ లేదు మేజర్గా. మన వాయిస్ రిసీవర్ వాయిస్ మనకి గట్టిగా మాట్లాడితే కానీ వినిపించట్లేదు. దట్టు హెవీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. అదొకటి నోటీస్ చేశాను. సో ఎవరైతే కాలింగ్ మేజర్గా ప్రిఫరెన్స్ అయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి రికమెండ్ చేయను. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో 10mm డ్రైవర్స్ యూస్ చేశారు. iOS టెస్ట్ చేశాను, ఆండ్రాయిడ్ కూడా టెస్ట్ చేశాను. అండ్ నాకైతే అంత గొప్పగా అనిపించలేదు సౌండ్ క్వాలిటీ. అండ్ వోకల్స్ కానీ ట్రెబుల్స్ కానీ బేస్ కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి అన్నమాట. అండ్ మీరు సమ్టైమ్స్ మీకు బేస్ అనేది వోకల్స్ ట్రెబుల్స్ని ఓవర్గా డామినేట్ చేస్తుంది అనమాట మీకు. సో మీరు అంత సాంగ్స్ని అంత క్లారిటీగా ఎంజాయ్ చేయలేరు సింపుల్గా చెప్పాలంటే. అండ్ పీక్లో వాల్యూమ్ లేదు. సో ఇది ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్.
సో వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు గేమింగ్కి లో లేటెన్సీ ఉందని చెప్పి, బట్ టెస్ట్ చేసి చూశాను. నాకైతే సౌండ్స్ పర్వాలేదు, బాగానే ఉందనిపిస్తుంది. కాకపోతే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే పీక్ లెవెల్ వాల్యూమ్ లేకపోవడం. సో దానివల్ల ఏమవుతుందంటే సౌండ్స్ అంత యాక్యురేట్గా వినిపించట్లేదు అనమాట. సో అంత క్లియర్గా వినిపించట్లేదు. సో అది మేజర్గా డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో డెఫినెట్లీ రికమెండ్ చేయదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో వాళ్ళు క్లైమ్ చేసిన దాని ప్రకారం ఇది 35 అవర్స్ వస్తుంది అంటున్నారు. నాకైతే అరౌండ్ 28 అవర్స్ వచ్చిందండి. సాంగ్స్ విన్నాను, కాల్స్ మాట్లాడాను, ఆఫీస్కి మీటింగ్స్ అటెండ్ అయ్యాను. అండ్ నాకైతే ఎటువంటి ఇష్యూస్ పెద్ద ఫేస్ చేయలేదు. కాల్ డిస్కనెక్ట్ అవడం, కాల్ డ్రాప్ అవడం అలాంటి ఇష్యూస్ అయితే నేను ఎక్కడ ఫేస్ చేయలేదు. క్లియర్గా ఉంది. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ అరౌండ్ 28 అవర్స్ వస్తుంది అనమాట. అదొకటి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కంట్రోల్స్ అండి. సో కంట్రోల్ విషయానికి వస్తే మీకు చాలా సింపుల్గా ఉంటాయి. ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండి. అండ్ ఇది వచ్చేసరికి మధ్యలో ప్లేన్ పాస్ అనమాట. ఇదే మీరు పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ కూడా. అండ్ మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. వాల్యూమ్ డిక్రీజ్ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సాంగ్ బ్యాక్వర్డ్ అవుతుంది అనమాట. సో అంతే, టచ్ కంట్రోల్స్ చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కనెక్టివిటీ అండి. ఇది వచ్చేసరికి బ్లూటూత్ 5.2తో వస్తుంది. అండ్ నాకైతే పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. ఇనీషియల్గా మాత్రం కొంచెం ఒక 10 సెకండ్స్ టైం తీసుకుంది, కానీ బట్ నెక్స్ట్ టైం నుంచి మాత్రం చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది అనమాట. సో కనెక్టివిటీ వైజ్ నాకైతే ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు. అండ్ ఇది ఓవరాల్గా నేను పర్చేస్ చేసింది అరౌండ్ 900 రూపాయల బడ్జెట్ అండి, 899 రూపాయల బడ్జెట్. సో ఈ బడ్జెట్లో తీసుకోవచ్చు, లేదంటే నేనైతే నాకైతే నచ్చలేదు సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే మేజర్గా డిజైన్ పర్వాలేదు, బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, కానీ కాలింగ్ కానీ సౌండ్ క్వాలిటీ కానీ గేమింగ్ కూడా అంత గొప్పగా సపోర్ట్ చేయట్లేదు. అండ్ బ్యాటరీ బ్యాకప్ పర్వాలేదు, బాగానే ఉంటుంది అనమాట. కనెక్టివిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి కాలింగ్ ఒకటి, సౌండ్ క్వాలిటీ అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ లేకపోవడం. సో ఎవరైతే మేజర్గా తీసుకునే వాళ్ళు ఉంటారో ఈ 3 పాయింట్స్ని మేజర్గా కన్సిడర్ చేస్తారనమాట. సో అవే మేజర్గా మీ దీంట్లో ల్యాక్ అయితేనే అవుతున్నాయి. సో నేనైతే ఎవరికి రికమెండ్ చేయదలుచుకోలేదు సింపుల్గా చెప్పాలంటే. సో ఇది ఓవరాల్గా నాయిస్ నరో ప్రో నెక్ బ్యాండ్ హెడ్ ఫోన్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ మళ్ళీ కలుద్దాం. జై హింద్.